మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని విడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్ప అందరికీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్ళని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని విడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసింది. కేటీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్ కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని విడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్ప అందరికీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్ళని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని విడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసింది. కేటీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్ కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని విడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్ప అందరికీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్ళని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని విడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసింది. కేటీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్ కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు.